గత కొంతకాలంగా దేశంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పప్పు, ఉప్పు మొదలుకొని పెట్రోల్, డీజిల్ వరకు తరచూ పెరుగుతూ సామాన్యుని నడ్డి విరుస్తున్నాయి. తాజాగా పాప్కార్న్ మీద కూడా ట్యాక్స్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్రం. అయితే దేశవ్యాప్తంగా వాహనాల సంఖ్య పెరిగిపోతుంది. దానికి తగ్గట్టుగానే రోజుకు రోజు ఇంధన ధరలు పెరుగుతూ ఉంటాయి తప్ప తగ్గవు. పేద మధ్యతరగతి కుటుంబాల ముఖ్య సమస్యల్లో ఒకటి పెట్రోల్ ధరలు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా పెరిగింది. నిత్యం కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గలేదు. అయితే అదంతా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ఇక కొత్త ఏడాదికి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు గొప్ప శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్పై ద్రవ్యోల్బణం పేద మధ్యతరగతి వర్గాలపై తీవ్ర నెగిటివ్ ప్రభావం చూపుతుందని సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పేర్కొంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పెట్రోల్, డీజిల్పై ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం పెట్రోల్ ధరలో 21%, డీజిల్ ధరలో 18% వాటా ఈ ఎక్సైజ్ డ్యూటీ కింద వస్తుంది. ఇది 2022 మే నుంచి ఈ ఎక్సైజ్ డ్యూటీని సవరించలేదు. సిఐఐ తెలిపిన సమాచారం ప్రకారం పేద మధ్య ఆదాయ వర్గాలపై ద్రవ్యోల్బణం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని సిఐఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరింది. అదే సమయంలో గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు 40% తగ్గాయని సిఐఐ వెల్లడించింది. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల ద్రవ్యోల్బణం తగ్గుతుందని, దీని ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని వివరించింది. సిఐఐ చెప్పినట్లుగా ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తే ద్రవ్యోల్బణం కూడా తగ్గుముఖం పడుతుంది. దీంతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం వస్తుందని వారు వివరించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడం వల్ల సరుకుల ధరలు కూడా పెరుగుతున్నాయి. దీని కారణంగా పేద మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆహారం, వస్తువుల ధరలు పెరిగిపోతున్నందున ఈ వర్గాల వారి రోజువారీ ఖర్చుల సర్దుబాటు చాలా కష్టంగా మారింది. సిఐఐ సూచన ప్రకారం ఈ ధరలను తగ్గించడంతో సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయని తెలిపారు. సిఐఐ డిమాండ్ ఆధారంగా ప్రభుత్వం ఈ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో శాంతి తీసుకురావచ్చు. ఇందుకు సంబంధించిన నిర్ణయం త్వరగా తీసుకోవాలని కూడా సిఐఐ కోరింది. దీని ద్వారా దేశంలో కొత్త సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయని తెలుస్తోంది. దీనివల్ల చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలకు ఖర్చులు మిగులుతాయని తెలుస్తోంది.